ప్రియ శ్రోతలారా, ఈ రోజున మన వాక్య పాఠం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 18వ వచనం వరకు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయించాలి. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయించాలి. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోతాడు. సూర్యుడు దయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలిపోతుంది, దాని స్వరూప సౌందర్యము నశిస్తుంది. అలాగే ధనవంతుడు తన ప్రయత్నాలలో వాడిపోతాడు. దీనులైన వారిని ప్రభువు హెచ్చిస్తాడు, ధనమదాంధులను ప్రభువు తగ్గిస్తాడు. ధనమున్నా దానిని బట్టి గర్వించకూడదు. ఆర్థికంగా పేదరికంలో ఉన్నవారు నిరుత్సాహపడకూడదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. క్రీస్తునందు మనకు అతిశయాస్పదమున్నది. లోకపు నటన గతించిపోతోంది. ధనము గలవారు లేనట్లుగా, లేనివారు ధనవంతులైనట్లుగా క్రీస్తునందు అతిశయించాలి. 12వ వచనం, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తనను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందుతాడు. శోధనల్లో శ్రమల్లో మహానందం చెందాలి. శోధనల్లో గెలిచిన వానికి దేవుని బహుమానం సిద్ధంగా ఉంది. ప్రభు అతనికి జీవ కిరీటాన్ని బహూకరిస్తాడు. నీతి కిరీటం, మహిమ కిరీటం కూడా విశ్వసనీయులకు లభిస్తాయి. జీవ కిరీటం అంటే జీవమై ఉన్న కిరీటం. దేవుణ్ణి ప్రేమించే వారికే ఈ జీవ కిరీటం వాగ్దానం చేయబడింది. 13వ వచనం, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరినీ శోధించడు. గనుక ఎవడైనా శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నాను అనకూడదు. దేవుడు శోధనకు కర్తకాడు. ప్రభువు మూలంగా నేను పడిపోయాను అనవద్దు. ప్రభువుకు ఇష్టం లేనిది నీవు చెయ్యకుండా ఉంటే ఈ శోధనను గెలిచి ఉండేవాడివి. నీవు శోధనకు లొంగడానికి దేవుడు బాధ్యుడు కాడు. మనిషి పాపంలో పడితే అది దేవునికి బాధ కలిగించే దుర్ఘటన. దేవుడు శోధించడు. దేవుడు శోధకుడు కాడు. దేవుణ్ణి ఎవరూ శోధించజాలరు. 14వ వచనం, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులుగొల్పబడిన వాడై శోధించబడతాడు. శోధన పాపం కాదు, శోధనకు లొంగటం పాపం. అయితే శోధనకు మూలం దేవుడు కాడు. సామెతలు 7వ అధ్యాయంలో వేశ్యను గురించిన వర్ణన ఉంది. ఈ వేశ్య యువకుణ్ణి ఆకర్షిస్తుంది, మరులు గొలుపుతుంది, శోధనలోకి ఈడ్చుకపోతుంది. దాని కౌగిలింతకు ఈ వ్యక్తి వశమైపోతాడు. ఈ కలయికలో మరణం పుడుతుంది. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. చూచారా, శోధన పాపానికి నడిపించింది. రోమాపత్రిక 7వ అధ్యాయం 7 నుండి 11వ వచనం వరకు, ధర్మశాస్త్రము వల్ల పాపమంటే ఏమిటో తెలిసింది. పాపము సకల విధమైన దురాశలను నాయందు పుట్టించింది. ఆజ్ఞ వచ్చినప్పుడు పాపానికి జీవం వచ్చింది. నేనైతే చనిపోయాను, ఆజ్ఞే నాకు మరణార్థమైనట్లు కనపడింది. నా ప్రియ సహోదరులారా, మోసపోకండి, పొరపడకండి. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతివరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడైన తండ్రి వద్ద నుండి వస్తుంది. ఆయన యందు ఏ చంచలత్వమైనా గమనాగమనముల వల్ల కలిగే ఏ ఛాయ అయినా లేదు. దేవుడిచ్చే ఈవి శ్రేష్టమైనది, వరము సంపూర్ణమైనది. మన దేవుడు జ్యోతిర్మయుడు, జ్యోతులకు తండ్రి. జ్యోతులు పరలోకానికి సంబంధించినవి. తండ్రి అనగా సృష్టికర్త. ఈ దేవుని యందు చంచలత్వము లేదు. మార్పును గురించిన ఛాయ కూడా ఆయన యందు లేదు. పరలోక జ్యోతులు కదలుతాయి, వాటిని కదిలించేవాడు కదలడు, మార్పు లేనివాడు. ఆయన యందు మార్పునకు తావులేదు, అట్టి సాధ్యత కూడా లేదు. గలతీ పత్రిక 3:28, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడు అయి ఉన్నాడు.
ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడు. పాపము మరణాన్ని కన్నది, దేవుడు మనలను కన్నాడు. విశ్వాసులందరూ దేవుడు కన్న సంతానం. ఇశ్రాయేలు జాతిపరంగా యెహోవాకు జ్యేష్ఠ కుమారుడు, దేవుని సంఘం దేవుని ప్రథమ ఫలం. సత్యవాక్యము వలన దేవుడు మనలను కన్నాడు. 1 పేతురు 1:23 శాశ్వతమైన జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. మన నూతన జన్మలో దేవుని వాక్యం ప్రముఖ పాత్ర వహిస్తుంది. 2 తెస్సలోనిపత్రిక 2:13 ఆది నుండి దేవుడు మిమ్ములను ప్రథమ ఫలముగా ఏర్పరచుకున్నాడు. 1 కొరింథీ 15:20 నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ 3:21-23 వరకు పౌలన్నాడు, ఎవడునూ మనుష్యుల యందు అతిశయించకూడదు. సమస్తమును మీవి. పౌలైనా, అపొల్లో అయినా, కేఫా అయినా, లోకమైనా, జీవమైనా, మరణమైనా, ప్రస్తుతమందు ఉన్నవైనా, రాబోవునవి అయినా సమస్తమును మీవే. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవునివాడు. మనకున్నదంతా ప్రభువు నుండే మనకు సంక్రమించింది. వీటిని అనుభవిస్తాము, ఆనందిస్తాము. నీవెంత బీదవాడివైనా క్రీస్తునందు నీవు సంపన్నుడివే. ఎందరో ధనవంతులు కొన్నాళ్లు ఘనంగా వెలిగారు, అంతలో గడ్డి పువ్వులాగా రాలిపోయారు. ధనికుడా, నీ ధనం అశాశ్వతం, త్రుటిలో గతించిపోతుంది. నీ ప్రయత్నాలు విఫలమవుతాయి. వడగాలికి గడ్డి పువ్వు రాలి వాడి మాడి బూడిదైపోతుంది. నీవు గతించిపోతావు. నీ ధనం నీ వెంబడి రాదు. యేసుక్రీస్తునందు ఇహపరములలో నీకు క్షేమము, భద్రత. క్రీస్తునందు ఎట్టి కలవరము లేదు. యాకోబు పత్రికలో మనకు అడుగడుగునా సామెతల గ్రంథం జ్ఞాపకం వస్తోంది. సామెతల గ్రంథంలో ఒక యువకుడు జ్ఞానమనే విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడవాలని చెప్పబడింది. యాకోబు పత్రికలో శ్రమల బడి ఉంది. ప్రభువు మనలను పరిపక్వతా స్థితికి తేగోరుతున్నాడు. శ్రమలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. దేవుని బిడ్డలకు శ్రమలు తప్పనిసరిగా వస్తాయి. అంతము వరకు సహించిన వాడే రక్షించబడినవాడు. మన జీవితంలో ఓర్పు, దీర్ఘశాంతం ఏర్పడడానికి శ్రమలు తోడ్పడతాయి. బాధ వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. ముండ్లబాట సింహాసనానికి నడుపుతుంది. సిలువను మోసిన వారికే కిరీట ప్రదానం. నేను భారం మోస్తున్నానంటే నా భారం ప్రభువు మోస్తున్నాడు. మనం బలహీనులమే, అయితే క్రీస్తునందు మనకు బలాధిక్యమున్నది. మనం ఎంతకాలం బ్రతుకుతామని కాదు, ఎలా బ్రతుకుతున్నామనేది ముఖ్యం. మన సమస్యలకు ఎట్టి పరిష్కారము మనకు కనపడకపోవచ్చు, కాని మన జీవితాలలో ఈ శ్రమల ద్వారా కలుగబోయే మేలు ఏమిటో దేవునికి బాగా తెలుసు. శోధనలను విజయవంతంగా సహించిన వీరులకు జీవకిరీటం బహూకరించబడుతుంది. మనకు సంభవించే శ్రమలను గురించిన పర్యవసానం మన ప్రభువు ఎరుగును. ఈ రోజున యువతీ యువకులెందరో జీవితంలో హతాశులై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వారికి జీవిత గమ్యమేమిటో తెలియదు. చాలామందికి జీవితం శూన్యమనిపిస్తోంది. విశ్వాసికి చీకట్లో వెలుగురేఖ తేటగా కనిపిస్తుంది. కీర్తనలు 30:5 ఆయన కోపము నిమిషమాత్రముంటుంది, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుస్తుంది. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండినా ఉదయమున సంతోషం కలుగుతుంది. శోధనలను ఎదుర్కొని గెలిచిన వ్యక్తి ధన్యుడు. ప్రభువు వాగ్దానము చేసిన జీవకిరీటం పొందుతాడు. ప్రభువును ప్రేమించేవారికే జీవకిరీటం. యేసుక్రీస్తు కోసం, ఆయన నామము నిమిత్తం శ్రమలు అనుభవించినవారు ఆయనను ప్రేమించేవారు. వారికి దేవుడు ఎన్నెన్నో గొప్ప బహుమానాలు సిద్ధపరిచి ఉంచాడు. జీవకిరీటం మాత్రమే కాదు, ఇంకా ఎన్నో కిరీటాలు యేసు ప్రేమికులకు లభిస్తాయి. జీవకిరీటం అంటే రక్షణ కాదు, అది బహుమానం.
యేసు కోసం శ్రమలు సహించిన వారికి గొప్ప సన్మానం. శ్రమలు సహించలేక కొందరు ప్రభువును విడిచి పారిపోయిన వారున్నారు. అయితే ఎందరో శ్రమలు ఎంత ఉద్ధృతమైనా ప్రభువునే హత్తుకొని ఉన్నవారు మనకు ఆదర్శప్రాయులు. నీ క్రైస్తవ సౌశీల్యాన్ని మెరుగుపరచడానికి ప్రభువు శ్రమలు రానిచ్చినప్పుడు శ్రమలను గురించి సణగడం కేవలం అవివేకం. శ్రమలు నిన్ను ప్రభువు ప్రేమ సహవాసానికి సిద్ధం చేస్తాయి. నీవు ఆధ్యాత్మిక పరిపక్వతను పుంజుకోవటానికి శ్రమలు దోహదపడతాయి. అంతము వరకు సహించిన వ్యక్తికి జీవకిరీట ప్రదానం జరుగుతుంది. ప్రభువు మార్గము నుండి తొలగిన వారికి వివిధమైన శిక్షలుంటాయి అని మనకు తెలుసు. కొందరికి ఎక్కువ దెబ్బలు, మరికొందరికి తక్కువ దెబ్బలు. అలాగే పలు రకాల బహుమతులు. కొందరికి గొప్ప బహుమానాలు, మరికొందరికి తక్కువ బహుమానాలు. జీవకిరీటము అంటే ప్రభువుతో అతి సన్నిహిత సహవాసానికి అది ప్రతీక. ప్రకటన గ్రంథం 2:17 ప్రభు అన్నాడు, జయించేవానికి తెల్ల రాతినిస్తాను. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉంటుంది. పొందినవానికే గాని అది మరి ఎవనికీ తెలియదు. రాతి మీద చెక్కబడిన ఈ కొత్త పేరు ఏమిటనుకున్నారు? మనకు ప్రభువుకు ఉన్న సన్నిహిత ప్రేమ సంబంధానికి సరిపోయే పేరు. అనగా అది ఆయన పేరే. అదే రాతి మీద చెక్కబడి ఉంటుంది. మనలో ప్రతి ఒక్కరికి ప్రభువుతో గల ప్రేమ సంబంధాలు ఒకేలాగు ఉండవు. కొందరి ప్రేమ చాలా గాఢమైనది, కొందరి ప్రేమ అంత లోతైనది కాదు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఆయనను ఎంతగా ప్రేమిస్తారో దానిని సూచించే ప్రభువు పేరు తెల్లరాతి మీద చెక్కబడి ఉంటుంది. క్రీస్తు నీకు ఏమై ఉన్నాడో ఆ పేరే తెల్లరాతి మీద చెక్కబడి ఉంటుంది. మనందరికీ తలా ఒక రాయి ఇవ్వబడుతుంది. యేసు ప్రభువు నీకు జీవకిరీటమిస్తాడు. నీ జీవం ఏ స్థాయిలో ఉందో చూపేది నీకివ్వబడే జీవకిరీటం. అందరికీ ఇవ్వబడే జీవకిరీటాలు ఒకేలాగుండవు. ప్రభువు కోసం మనమిక్కడ ఎలా జీవించామో చూపే జీవకిరీటం అక్కడ మనకు లభిస్తుంది. శిలువ మీది దొంగ అప్పటికప్పుడే రక్షించబడి పరలోకానికి వెళ్ళాడు. అపొస్తలుడైన పౌలు ఇక్కడ ఘనమైన సేవ చేసి హతసాక్షి అయి పరలోకానికి వెళ్ళాడు. వీరిద్దరి కిరీటాలలో ఎంతో తారతమ్యం ఉంటుంది. పౌలుకు ఈ పత్రిక రాసిన యాకోబుకు జీవకిరీటం లభించింది. ఇక్కడ ప్రభువు కోసం నీవు జీవించిన విధానాన్ని బట్టి నీకివ్వబడే జీవకిరీటం ఉంటుంది. నీకు నాకు మనందరికీ ఈ కిరీటం ఇవ్వబడుతుంది. ఒకానొక రోజు విశ్వాసులందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట బహుమానాల తీర్పుకై నిలవాల్సి వస్తుంది. అవిశ్వాసులకు ధవళ సింహాసనపు తీర్పు ఉండనే ఉన్నది. న్యాయపీఠమంటే గ్రీకు భాషలో బేమా అంటారు. విశ్వాసులకు ప్రభువు జీవకిరీటమిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో ప్రభువును ప్రేమిస్తూ ఆయన కోసం శ్రమలను శోధనలను జయించిన వారికి ఆయన వాగ్దానం ప్రకారం జీవకిరీటం ఇవ్వబడుతుంది. శోధన అనే మాటకు 2 అర్థాలున్నాయి. పరీక్ష లేక శ్రమలు. 13-14 శోధన అనే మాటకు మరో అర్థం పాపానికి ప్రేరేపించడం, చెడుగు చేయడానికి ప్రోత్సహించే శోధన. దేవుని నుండి ఇలాంటి శోధన ఎన్నటికీ రాదు. దేవుని బిడ్డలు ఈ సంగతి గ్రహించాలి. దేవునికి సంబంధించని విషయంలో దేవుణ్ణి నిందించేవారు కొందరున్నారు. అది కేవలం అజ్ఞానం. దేవుడు తన బిడ్డలను శ్రమల ద్వారా పరీక్షిస్తాడు గాని పాపం చేయించడానికి శోధించడు. అది దేవుని నుండి కలుగదు. అలాంటి శోధనకు దేవుడు బాధ్యుడు కాడు. పాపం చేయించే శోధనకు కారకుడు దేవుడు కాడు. ఆదికాండం 3:12 ఆదాము నింద అంతా తన భార్య మీద వేశాడు. నాతో ఉండడానికి నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియ్యగా నేను తిన్నాను. అప్పుడు హవ్వ ఏమన్నది? సర్పము మోసపుచ్చినందున నేను తిన్నాను. మానవుడు దురాశ చేత చేయకూడనివి చేసి దుష్ఫలితాలు వచ్చినప్పుడు దేవుడిలా చేశాడు అనడం పరిపాటి. భూకంపాలకు తుఫానులకు ముందు జాగ్రత్త పడనందుచేత
అవి సంభవించాయి. ప్రాణనష్టం వాటిల్లింది. అయితే దానికి దేవునిదే బాధ్యత అని దేవుని మీదికే నిందను మరలించడం అజ్ఞానం, అవివేకం. దేవుణ్ణి, ఆయన మనస్సును ఎరగనివారు ఆయనను అపార్థం చేసుకుంటారు. కీడు దేవుడు చేస్తాడు, మేలు కూడా దేవుడే చేస్తాడు అనుకుంటారు. జరగాల్సిందేదో జరిగింది, జరగకూడనిది జరగదు, ఉన్నది పొమ్మన్నా పోదు, లేనిది రమ్మన్నా రాదు అంటూ అర్ధరహిత వేదాంతంతో కొందరు తృప్తి చెంది ఊరుకుంటారు. ఇదంతా ప్రారబ్ధం, అనుభవించక తప్పదని కొందరు సంజాయిషీ చెప్పడానికి ఉపక్రమిస్తారు. అయితే దేవుని వాక్యంలో వీటన్నిటికీ జవాబు ఉంది. దేవుని యందు చెడుగు ఏమాత్రము లేదు. దేవునిలో ఉన్నదంతా మంచే, అంతా వెలుగే, అంతా న్యాయమే. 1 యోహాను 1:5 దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంతమాత్రమూ లేదు. యోహాను సువార్త 14:30 ప్రభువు అన్నాడు, ఈ లోకాధికారి వస్తున్నాడు, నాతో వానికి సంబంధమేదీ లేదు. అనగా వానికి కావలసింది నాలో ఏమీ వానికి దొరకదు. ఆయన యందు ఏ పాపమూ కీడు లేదు. యేసు పాపం చెయ్యడు, చెయ్యలేడు. అయితే ఆయన శోధించబడ్డాడు గదా అంటారా? మత్తయి సువార్త 4:7 ప్రభువేమన్నాడు? ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధించకూడదు. దేవుడు మనిషిని పాపము నుండి రక్షిస్తాడు గాని మనిషిని పాపములోనికి నెట్టడు. పాపము నుండి రక్షిస్తాడు గనకే ఆయనకు యేసు అని పేరు. పాపాలు చేయించడు గాని శ్రమలను మనకు పరీక్షలుగా వాడుకుంటాడు. యేసుక్రీస్తునందు పాపము ఏదీ లేదు, ఉండదు. ఆయన శోధింపబడి గెలిచినందున ఆయనలో పాపమేదీ లేదని రుజువైంది. 33.5 సంవత్సరాలు ఆయన ఇక్కడ మన మధ్య జీవించాడు. సైతాను శోధకుడుగా వచ్చాడు. మానవ వ్యక్తిత్వమంతటి మీద శోధన బాణాలు వేశాడు. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక పరిధుల్లో శోధించాడు. యేసు పడిపోవడమంటూ జరగదు. శోధన పరీక్షలో యేసే గెలిచాడు. ఆయన మహావిజేత. యేసే గనక పడిపోతే ఇంకేముంది? మన రక్షణే ప్రశ్నార్థకమైపోయేది. యేసు శోధనకు లొంగితే మనకాయన రక్షకుడు కాలేడు. ఆయన పాపము చెయ్యలేడు అని రుజువుపరచడానికే శోధనలు వచ్చాయి. వంతెన నిర్మించిన తరువాత ఇంజనీరు దాని బలం ఏపాటిదో ముందు పరీక్షించాలి గదా. ఆ వంతెన కూలిపోదు అని నిర్ధారణ చేయడానికి బహిరంగంగా పరీక్షిస్తాడు. దేవుడు శోధింపబడనేరడు. దేవుడు మనలను పాపముతో శోధించడు. అయితే మనము శోధించబడినప్పుడు దాన్ని దేవుడు అనుమతిస్తాడు. 2 సమూయేలు 24:1 యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపించి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు చెయ్యకూడనిది చెయ్యడానికి దావీదును ప్రేరేపించాడా? అలా కాదు. 1 దినవృత్తాంతములు 21:1 సైతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించడానికి దావీదును ప్రేరేపించాడు. ఈ చెడ్డ ప్రేరణ సైతాను నుండే కలిగింది. దేవుడు దానికి అనుమతించాడు. దేవుడు ఇశ్రాయేలీయులను సైతానుకు తాత్కాలికంగా పరీక్షార్థమై అప్పగించాడని మనం గ్రహించాలి. దేవుడు ఎవరినీ పాపం చేయడానికి ప్రేరేపించడు. నీవు శోధనకు లొంగడం నీ స్వంత బాధ్యత, దేవుడు కాదు, సైతాను కాదు. నీవు శోధనకు లొంగడం నీ వల్లనే జరిగింది, దాని బాధ్యత నీదే. ప్రతివాడూ శోధించబడతాడు. దానికి లొంగే ప్రవృత్తి మనిషిలోనే ఉంది. ఇది బయట నుండి వచ్చేది కాదు. శోధనలను జయించాలంటే శోధన స్థలంలో నిలువకూడదు. పాపమార్గమందు నిలువకూడదు, కూర్చోకూడదు. శోధన పాపం కాదు, శోధనకు లొంగిపోవడం పాపం. ఆహారం కాదు, అతిగా ఆహారాన్ని తినడం పాపం. అది తిండిపోతుతనం. మద్యం ఔషధంలో వాడతారు, కాని మద్యాన్నే త్రాగి త్రాగుబోతులై పాపం చేసిన వారవుతున్నారు. వైవాహిక పరిధిని దాటితే లైంగిక సంబంధాలు పాపం.
మనిషి స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడతాడు, అనగా శోధనకు లొంగుతాడు. ఇది దురాకర్షణ. అయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో యేసు ప్రభువు ఆకర్షణ ఎంతో మంచిది. ప్రభు అన్నాడు, నేను భూమి మీది నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా వద్దకు ఆకర్షించుకుంటాను. దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటుంది. దురాశ గర్భిణీ స్త్రీకి పోల్చబడింది. పుట్టిన బిడ్డ పెరిగితే అది మరణాన్ని కంటుంది. పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. భౌతిక మరణం, ఆధ్యాత్మిక మరణం, నిత్య మరణం అని మరణం 3 విధాలు. మరణమంటే ఎడబాటు. పాపం నిన్ను దేవుని నుండి దూరం చేస్తుంది. పాపములో పడినవాడు మనిషి, పశ్చాత్తప్తుడైన వాడు భక్తుడు, పాపాన్ని సగర్వంగా సమర్థించుకునేవాడు దయ్యం. శోధించబడవచ్చు, అది పాపం కాదు. దానికి లొంగితే బిడ్డను కన్నట్లే, పాపం మరణాన్ని కన్నట్లే. దేవుని యందు పాపపు నీడ కూడా ఉండదు. ఆయన మారనివాడు. దేవుని ఈవులు, వరములు అన్నీ ఎంతో మంచివి. నీవు దేవుని వాక్యము వల్ల నూతన జన్మ పొందగలవు. అది నిత్య జీవం. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము మనకందరికీ సదాకాలం యేసు ప్రభు వారి రాకడ పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.